ఇప్పుడు కంపెనీలు మనుషులను వదిలేసి సర్వనాశనం అవుతున్నాయా? లేకపోతే గనక కొత్త కాన్సెప్ట్‌ని తెర మీదకి తెచ్చుకుంటున్నాయో తేలాల్సినటువంటి అంశం. ఎందుకంటే క్రమంగా మనుషులకి బదులు ఈ యంత్రాలకి అవకాశం ఇస్తున్నారు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. చివరికి ఈ ఏఐ అంటున్నారు గదా! ఈ ఏఐకి విపరీతమైనటువంటి ధరలు ఖర్చు పెట్టాల్సొస్తోందన్నది ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క కంపెనీ చెప్పుకొస్తోంది. తద్వారా రాబోయేటటువంటి రోజులలో అంటే మనుషుల్ని పక్కన పెట్టినందుకు గాను ఒకటికి ₹100 ఖర్చయ్యేటటువంటి పరిస్థితి రాబోతోందన్నటువంటి విషయం స్పష్టమవుతోంది. ఏఐకి అవుతున్నటువంటి ఖర్చు విపరీతంగా ఉందన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఆ ఒప్పుకుంటున్నటువంటి సంస్థలో మైక్రోసాఫ్ట్ ఉంది. అలాగే మెటా గూడా ఉంది. అయితే ముందే మనుషుల్ని తీసేశారు. ఆ తీసేసినటువంటి మనుషుల ప్లేస్‌లో ఇప్పుడు ఎలాగ మళ్ళీ చెయ్యాలి అన్నది అర్థం గాక తలబట్టుకుంటున్నారు. దారుణమైనటువంటి పరిస్థితులను సృష్టించి ప్రపంచాన్ని అంటే మనుషులు లేని ప్రపంచం, సంపద మాత్రమే సృష్టించుకునే ప్రపంచం, మనుషులతోనే చేసుకొచ్చినటువంటి వ్యవహారం కాస్త ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి వేళ తాజా పరిణామాలైతే సంచలనం సృష్టిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌తో పాటుగా ఇతర సంస్థలు కూడా చేస్తున్నటువంటి ఈ చర్యలకి సంబంధించినటువంటి అడుగులు కనబడుతున్నాయి. ఏఐకి వాడటం వలన హ్యూమన్ ఎంప్లాయీస్‌ని పక్కన పెట్టడం వల్ల మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కోడ్ లైసెన్స్‌ని క్యాన్సిల్ చేసింది. ప్రీవియస్‌గా ఎంకరేజ్ చేసినటువంటిది ఇది ఇప్పుడు చర్చకి తావిస్తోంది.